హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని రసం పొడిని వీడియోలో చూపిస్తానండి. ఈ రసం పొడి ఉన్నప్పుడల్లా చక్కగా మనం రసం పెట్టుకున్నప్పుడు ఒక్క స్పూన్ వేస్తే చాలండి, చాలా టేస్టీగా ఉంటుంది రసం అయితేనే. దాని తయారయ్యే విధానం ఇప్పుడు చూసేయండి. ముందు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టి ఒక కప్పు ధనియాలు వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అదే కప్పుతో అరకప్పు కందిపప్పును కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద కళాయిని పెట్టుకొని ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు, 2 స్పూన్లు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఈ దినుసులు అనేవి అస్సలు మాడకూడదండి, మంటలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ కళాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక 4-5 ఎండుమిరపకాయలు చిదిమేసుకోవాలండి. శుభ్రంగా కడిగి ఆరబెట్టిన కరివేపాకును ఒక పావు కప్పు, 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి వీటిని కూడా వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని అందులో అదే ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత అందులో ఉన్న వెల్లుల్లి రెమ్మలు తీసేసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ దినుసులు మొత్తం కూడా ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసి అలాగే ఒక చిన్న స్పూన్ ఇంగువ కూడా వేసి పొడిలా పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు వేసేసి మరొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, ఇంట్లోనే సింపుల్గా రసం పొడిని అయితే ఇలా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు రసం పెట్టినా సరే ఈ పొడి అనేది వేసుకొని చారు పెడితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత తయారు చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.